లేవియకాండం 11వ అధ్యాయము 12, 13, 14, 15 ఈ అధ్యాయాలు ఏం చెప్తున్నాయంటే ఇశ్రాయేలు జాతి పవిత్రంగా ఉండాలి. ఏ విషయంలో? దేవుని ప్రత్యక్ష గుడారాన్ని రెఫరెన్స్గా తీసుకున్నప్పుడు దేవుని ప్రత్యక్ష గుడారానికి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఇశ్రాయేలీల మధ్య దేవుని సన్నిధి ఉంది కాబట్టి దేవుడు తమ మధ్యలో నివాసం ఉన్నప్పుడు ఆయన సమాజముగా అపవిత్రమైన లక్షణాలు ఉండకూడదు అనేటట్టుగా దేవుడు ఈ 11వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు 11వ అధ్యాయంలో అయితే ఇశ్రాయేలీలు వేటిని తినాలి వేటిని తినకూడదు అని భోజనానికి సంబంధించినటువంటి పవిత్రతను నేర్పించాడు. 12వ అధ్యాయంలో స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె రక్తశుద్ధి కొరకు ఆమె ఎలాంటి ఆచారాలను ఆచరించాలి. 13వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు చర్మ సమస్యలు, చర్మ వ్యాధులు, ప్రత్యేకించి ప్రాణాంతకమైనటువంటి కుష్ఠరోగానికి సంబంధించినటువంటి లక్షణాలు, కుష్ఠరోగం వచ్చినప్పుడు ఆ వ్యక్తి పట్ల యాజకుడు ఎలా వ్యవహరించాలి, మిగిలినటువంటి ఇశ్రాయేలీలు ఎలా వ్యవహరించాలి, లేదా ఆ కుష్ఠరోగం వచ్చినటువంటి వ్యక్తే ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయాలు 13వ అధ్యాయంలోను. దేవుని దయ వల్ల ఆ వ్యక్తికి కుష్ఠరోగం మానిపోతే, లేకుండా పోతే ఆ వ్యక్తి మరలా ఇశ్రాయేలీల సమాజంలోనికి ఎలా రావాలి, ఏ ఏ పద్ధతుల ద్వారా రావాలి అనేది 14వ అధ్యాయము. 15వ అధ్యాయము పురుషుడు కానీ స్త్రీ కానీ తమ శరీరం నుండి వస్తున్నటువంటి స్రావాల విషయమై ఎలాంటి ఆచారాలను ఆచరించాలి, ఎలా వాళ్ళు పవిత్రీకరించబడాలి అనేటువంటి ఇశ్రాయేలు సమాజం పవిత్రంగా ఉండాలి అనే దానికి సంబంధించినటువంటి అనేకమైన విషయాలు చెప్పాడు దేవుడు. అయితే లేవికాండం 13వ అధ్యాయము 47వ వచనం నుంచి 59వ వచనం వరకు ఒక వింతైనటువంటి విషయాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 13వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు ఇశ్రాయేలు సమాజం వేటిని అపవిత్రంగా భావించాలి, వేటిని పవిత్రంగా భావించాలి అని దాన్ని చెప్పాడు. అంటే మనుషుల విషయంలో వాళ్ళు ఎలా పవిత్రీకరించబడాలి అని దాన్ని చెప్పాడు. కానీ లేవికాండం 13వ అధ్యాయము 47 నుంచి 59 వచనాల్లో ఇశ్రాయేలీలు వాడేటువంటి వస్త్రాలు లేదా చర్మ సంబంధమైన వస్తువులు లేదా తోళ్ళు, ఇలాంటి విషయంలో అంటే బట్టల విషయంలో వాళ్ళు ఎంత పవిత్రంగా ఉండాలి, ఎలాంటి బట్టలు వాడాలి, ఆ బట్టలు ఏ ఏ సందర్భంలో అపవిత్రంగా ఎంచబడతాయి, ఆ బట్టలు ఎలా పవిత్రీకరించాలి అంటే ఇశ్రాయేలీలు వాడేటువంటి నిర్జీవ వస్తువులైనటువంటి వస్త్రాలు కూడా పవిత్రంగా ఉండాలి. ఇది వింతగా ఉంది కదా. ఇంతకీ దేవుడు ఈ సందర్భం ద్వారా ఏమి నేర్పిస్తున్నాడు ఇశ్రాయేలు కంటే, మీరు వాడేటువంటి వస్తువులు కూడా పవిత్రము అపవిత్రము అనేటువంటి స్థితిని కలిగి ఉండాలి. ఇశ్రాయేలీలు ఎవరు? రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు, దేవుని స్వకీయ సంపాద్యం. దేవుడు ఇశ్రాయేలు మధ్య నివసిస్తున్నాడు కాబట్టి మీరు సంఖ్యాకాండం చూసినప్పుడు ప్రత్యక్ష గుడారం మధ్యలో ఉంటే ప్రత్యక్ష గుడారానికి 4 వైపులా, ఉత్తరం వైపు 3 గోత్రాలు, దక్షిణం వైపు 3 గోత్రాలు, తూర్పు వైపు 3 గోత్రాలు, పడమటి వైపు 3 గోత్రాలు, ఈ మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉంటుంది. అంటే ఇశ్రాయేలీలు తమ మధ్య దేవుని సన్నిధి కలిగి ఉన్నారు కాబట్టి ఇశ్రాయేలీల సమాజంలో వారు తినే తిండి పవిత్రంగా ఉండాలి, వాళ్ళ శరీరము పవిత్రంగా ఉండాలి, వాళ్ళు వాడేటువంటి వస్తువులు కూడా పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు వారి మధ్య నివాసం ఉన్నాడు అనేటువంటి విషయాన్ని దేవుడు లేవియకాండం 13వ అధ్యాయము 47 నుంచి 59 వచనాల్లో తెలియజేస్తున్నాడు. ఇప్పుడు
ఆ లేఖన భాగాన్ని పూర్తిగా చదివి వినిపిస్తాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చదివిన తర్వాత నేను వివరిస్తాను. మరియు కుష్టుపొడ వస్త్రమందు కనబడినప్పుడు అది గొర్రె వెంట్రుకల బట్ట ఎందేమి, నార బట్ట ఎందేమి, నారతోనే కానీ వెంట్రుకలతోనే కానీ నేసిన పడుగునందేమి, పేక ఎందేమి, తోలునందేమి, తోలుతో చేయబడు ఏ యొక్క వస్తువునందేమి పుట్టి ఆ పొడ ఆ బట్ట ఎందేమి, ఆ తోలునందేమి, ఆ పేక ఎందేమి, తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చదాలునే కానీ ఎర్రదాలునే కానీ కనబడిన ఎడల అది కుష్టుపొడ, యాజకునికి దాన్ని కనబరచవలెను. యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని 7 దినములు ప్రత్యేకంగా ఉంచవలెను. 7వ నాడు అతడు ఆ పొడను చూడవలెను. అప్పుడు ఆ వస్త్రమందు అనగా పడుగునందే కానీ, పేక ఎందే కానీ, తోలునందే కానీ, తోలుతో చేసిన వస్తువునందే కానీ ఆ పొడ వ్యాపించిన ఎడల అది కొరుకుడు కుష్టము, అది అపవిత్రము. కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెంట్రుకలతోనేమి చేసిన పడుగును, పేకను, తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలెను. అది కొరుకుడు కుష్టము, అగ్నితో దాన్ని కాల్చివేయవలెను. అయితే యాజకుడు చూచినప్పుడు ఆ పొడ ఆ వస్త్రమందు అనగా పడుగునందేమి, పేక ఎందేమి, తోలుతో చేసిన మరి దేని ఎందేమి వ్యాపింపకపోయిన ఎడల యాజకుడు ఆ పొడగల దానిని ఉదకనాజ్ఞాపించి మరి 7 దినములు దానిని విడిగా ఉంచవలెను. ఆ పొడగల దానిని ఉదికిన తరువాత యాజకుడు దానిని చూడవలెను. ఆ పొడ మారకపోయినను వ్యాపింపకపోయినను అది అపవిత్రము. అగ్నితో దానిని కాల్చివేయవలెను. అది లోవైపును కానీ పైవైపును కానీ పుట్టినను కొరుకుడు కుష్టముగా ఉండును. యాజకుడు దానిని చూసినప్పుడు వస్త్రం ఉదికిన తరువాత ఆ పొడ వాడి ఉండిన ఎడల అది వస్త్రములో ఉండినను, తోలులో ఉండినను, పడుగులో ఉండినను, పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను. అటు తరువాత అది వస్త్రమందే కానీ, పడుగునందే కానీ, పేక ఎందే కానీ, తోలుతో చేసిన దేని ఎందే కానీ కనబడిన ఎడల అది కొరుకుడు కుష్టము. ఆ పొడ దేనిలో ఉన్నదో దానిని అగ్నితో కాల్చివేయవలెను. ఏ వస్త్రమునే కానీ, పడుగునే కానీ, పేకనే కానీ, తోలుతో చేసిన దేనినే కానీ ఉదికిన తరువాత ఆ పొడ వదిలిన ఎడల 2వ మారు దాన్ని ఉదకవలెను. అప్పుడు అది పవిత్రమగును. బొచ్చు బట్ట ఎందే కానీ, నారబట్ట ఎందే కానీ, పడుగునందే కానీ, పేక ఎందే కానీ, తోలు వస్తువులేందే కానీ ఉండు కుష్టుపొడను గూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధి ఇదే. చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో దేవుడు ఏం చెబుతున్నాడు ఇశ్రాయేలు సమాజంతోనంటే, ఇశ్రాయేలీలు వాడేటువంటి వస్త్రాలు, తోలుతో చేసినటువంటి వస్త్రాలు కానీ, ఉన్నితో చేసినటువంటి వస్త్రాలు కానీ, ఇశ్రాయేలు వాడేటువంటి వస్త్రాల మీద బూజు కనిపించినప్పుడు ఇక్కడ ఈ బూజుని కుష్టుతో పోలుస్తున్నాడు. కుష్టు అని ప్రస్తావిస్తున్నాడు. ఇక్కడ కుష్టు అంటే బూజు అని అర్థం. ఎలాగైతే మనిషి శరీరం మీద కుష్టు పొడలు వస్తాయో అలా వస్త్రం మీద వచ్చేటువంటి ఆ బూజుని కుష్టు అంటున్నాడు. ఉదాహరణకి నేను ఒక బట్టను వాడుతున్నాను, నా బట్ట మీద పొడ వచ్చింది అంటే బూజు బిల్లగా బూజు పొడ కనిపించింది. అప్పుడు నేను యాజకుని పిలిపించినప్పుడు ఆ యాజకుడు ఏం చేస్తాడు అంటే ఏం చెప్తాడు దేవుడు ఇక్కడ అంటే, ఇశ్రాయేలీలు వాడేటువంటి నిర్జీవ వస్తువులు కూడా దేన్ని పడితే దాన్ని వాడకూడదు, దేన్ని పడితే దాన్ని వాడకూడదు ఇశ్రాయేలు. ఎందుకంటే వారి మధ్య దేవుని సన్నిధి ఉంది కాబట్టి దేవుని సన్నిధిని గౌరవిస్తూ ఆయనకు భయపడుతూ వీళ్ళు రిచువల్ ప్యూరిటీ అంటారు, సంస్కార సంబంధమైన పవిత్రత కలిగి ఉండాలి. వీళ్ళు దేవుని సన్నిధి తమ మధ్య ఉంది కాబట్టి వీళ్ళు భోజన విషయంలో పవిత్రంగా ఉండాలి, వీళ్ళ స్రావాల విషయంలో పవిత్రంగా ఉండాలి, వీళ్ళ శరీరం విషయంలో పవిత్రంగా ఉండాలి. ఇలా ప్రతిదానికి ఆయన పవిత్రత గురించి చెబుతూ చివరికి వీళ్ళు వాడేటువంటి వస్తువులు కూడా పవిత్రంగానే ఉండాలి, రిచువల్ ప్యూరిటీ కలిగి ఉండాలి, సంస్కార సంబంధమైన పవిత్రత కలిగి ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. అందులో భాగంగా ఇశ్రాయేలీల బట్టల మీద పొడ కనిపించినప్పుడు, బూజు కనిపించినప్పుడు యాజకుడిని పిలిపించాలి. యాజకుడు వచ్చి దాన్ని 7 రోజులు పక్కన పెట్టమని ఆజ్ఞాపించాలి. అంటే ఆ పొడ వ్యాప్తి చెందుతూ ఉంటే దాన్ని కాల్చివేయాలి. అది కొరుకుడు కుష్టము. ఒకవేళ అది వ్యాప్తి చెందకుండా పుట్టిన చోటనే ఉంటే దాన్ని ఏం చేయాలంటే 7 రోజులు పక్కన పెట్టించాలి. 7 రోజుల తర్వాత యాజకుడు మరలా వచ్చి ఆ వస్త్రాన్ని చూడాలి.
అలా చూసినప్పుడు ఆ పొడ వ్యాప్తి చెందిందనుకో, అది కొరుకుడు కుష్టం, కాబట్టి దాన్ని కాల్చివేయాలి. అలా కాకుండా అది ఉన్న చోటనే ఉండి రంగు మారకపోతే, పచ్చగా కానీ ఎర్రగా కానీ ఉంటే, బూజు ఎలా పడుతుంది అంటే పచ్చగాను ఎర్రగాను పడుతుంది. అంటే ఈ తోళ్ళు మీద ఎరుపు రంగులోను, ఈ బట్టల మీద పచ్చ రంగులోను, పాచి అంటాం కదా మనం, బూజు అంటాం కదా, అలా ఈ బట్టల మీద పచ్చ రంగులోను, తోళ్ళ మీద ఎరుపు రంగులోను, బ్రౌన్ కలర్లోను ఈ బూజు పడుతుంది. కాబట్టి ఆ బూజు పుట్టిన చోటనే ఉండి దాని రంగు మారకపోతే, అది మాసిపోకపోతే అది అపవిత్రము. ఆ వస్త్రాన్ని ఇశ్రాయేలు వాడకూడదు, దాన్ని కాల్చివేయాలి. ఒకవేళ ఆ బట్ట మీద పుట్టినటువంటి ఆ కుష్టము, ఆ పొడ 7 రోజుల తర్వాత రంగు మారి ఉంటే, అంటే ఆ పొడ మారిపోతూ ఉంటే గనక, నిలిచిపోతూ ఉంటే గనక దానిని పవిత్రంగా భావించాలి. ఆ వస్త్రాన్ని కాల్చనక్కర్లే. ఎక్కడైతే ఆ పొడ వచ్చిందో దాన్ని కత్తిరించాలి, దాన్ని కోసి పడేయాలి, దాన్ని ఉదికి దాన్ని పవిత్రంగా వాడుకోవచ్చు. దేవుడు ఇశ్రాయేలుకి వాళ్ళు వాడేటువంటి వస్తువులు సైతం, నిర్జీవమైన వస్తువులు సైతం పవిత్రంగా ఉండాలి అని ఈ లేఖన భాగం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇశ్రాయేలు వాడేటువంటి వస్తువు గనక ఇలా కుష్టు పొడ, అదే బూజుకు లోనైతే గనక అది వ్యాప్తి చెందుతూ ఉంటే దాన్ని పూర్తిగా కాల్చి పడేయాలి, దాన్ని వాడకూడదు. లేదంటే మేము చాలా ధర పెట్టి కొన్నాం, మేము చాలా కష్టపడి కొన్నాం, చూసి ఇలాంటి వస్తువుని ఎలా పడేయాలి అని ఇశ్రాయేలు అనుకోకూడదు. మీకు ఇశ్రాయేలీలు వాడేటువంటి దుప్పటి విషయమై ఆ బూజు పట్టినప్పుడు యాజకుని పిలిపించాలి, యాజకుడు పరీక్షించాలి, 7 రోజులు దాన్ని పక్కన పెట్టాలి, మరలా 7 రోజులు పరీక్షించాలి, అది వ్యాప్తి చెందకపోతే అప్పుడు దాన్ని వాడుకోవాలి. ఇలా చెప్తూ ఉన్నప్పుడు సిల్లిగా అనిపించదు. ఇదేంటి, దుప్పటి మీద బూజు వస్తే యాజకుడు రావడం ఏంటి, దీన్ని పరీక్షించడం ఏంటి, ఇదేమైనా పెద్ద విశేషమా అనేటట్టుగా మీకు అనిపించవచ్చు. నిజమే, ఎందుకంటే ఇప్పుడు మనకి దుప్పటి అన్నది చాలా మామూలు విషయం, సాధారణమైన విషయం. ఎన్ని దుప్పట్లైనా కొనుక్కోవచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు డెవలప్ అయినటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఈ వస్త్ర పరిశ్రమ కదా. కానీ మనం మాట్లాడుతున్నది ఎప్పుడు అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి సంఘటన. కాబట్టి కొన్ని వేల సంవత్సరాల క్రితం దుప్పటి అంటే మామూలు విషయం కాదు, వస్త్రం అంటే మామూలు విషయం కాదు. మరొకసారి చెప్తున్నాను, ఇప్పుడు మనకి దుప్పటి అంటే మామూలు విషయం. దాని మీద చిన్న మరక పడితే, లేదా చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు దాని మీద టాయిలెట్ పోస్తే ఆ మొత్తం దుప్పటిని పడేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంత మామూలు విషయం అయిపోయింది ఈరోజు మనకి దుప్పటి అన్నా వస్త్రాలు అన్నా. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం టెక్స్టైల్ ఇండస్ట్రీ అసలు అదేంటో కూడా తెలియదు. వారి చేతులతో వాళ్ళే బట్టలను కుట్టుకోవాలి, దారాలను అల్లుకోవాలి. అలాంటి సంస్కృతిలో, అలాంటి రోజుల్లో ఒక వస్త్రాన్ని పడేయడము అనేది జరిగేది కాదు. దాన్ని మరలా వాడుకోవడం తప్ప, అది చినిగిపోయి ఇక పనికి రాకుండా అయిపోవాలి తప్ప దాన్ని పడేయడం అంటూ జరగదు. వస్త్రాలు కనిపించవు. ఎందుకు అంటే ఆ రోజు వస్త్రం అనేది అంత ఖరీదైంది, అంత విలువైంది, అంత అరుదైంది. కాబట్టి ఆనాటి సంస్కృతిలో ఒక బట్ట మీద బూజు పట్టిందని దాన్ని పడేయడం అంటే పెద్ద విషయం, చిన్న విషయం కాదు. కానీ దేవుడు అంటున్నాడు, మీకు వస్త్రాలు లేకపోయినా సరే, వస్త్రాలు ఖరీదైనవి అరుదైనవి అయినా సరే మీ వస్త్రాలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఏ సందర్భంలో వస్త్రం మీద పొడ వస్తుంది, ఈ బూజు పడుతుంది అంటే ఆ వస్త్రాలని సరిగ్గా పట్టించుకోనప్పుడు, వాటి మీద నీళ్లు పడినప్పుడు, ఆ నీళ్లను ఆరబెట్టనప్పుడు, లేదా మన ఇంటిలో వాతావరణం అన్నది తేమగా ఉన్నప్పుడు, మనం ఇంటిని సరిగ్గా శుభ్రం చేయనప్పుడు, అలాంటి సందర్భాల్లో బట్టల మీద బూజు పడుతూ ఉంటాయి కదా. అంటే దేవుడు ఇక్కడ పరోక్షంగా ఇశ్రాయేలీల ఇంటి లోపల వాతావరణం అన్నది పరిశుభ్రంగా ఉండాలి. ఇశ్రాయేలీల ఇంటి వాతావరణం ఎలాగ ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. ఇంటిలో వాతావరణం పరిశుభ్రంగా ఉంటే బట్టల మీద బూజు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఇంటి వాతావరణాన్ని పరిశుభ్రంగా పెట్టుకోమో ఆ సందర్భంలో మాత్రమే బట్టల మీద బూజు వచ్చే అవకాశం ఉంది. అంటే దేవుడు పరోక్షంగా ఏం చెప్తున్నాడు అంటే, ఇశ్రాయేలీలైన మీ ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి, మీ ఇంటి వాతావరణం పరిశుభ్రంగా ఉండాలి. నంబర్ 2 ఆయన చెప్తుంది ఏంటంటే, మీ వస్త్రాల మీద బూజు వచ్చినప్పుడు మాకు వస్త్రాలు లేవు కదా, మేము ఎలా పడేయాలి అని కాకుండా
మీ వస్త్రాల మీద బూజు వచ్చినప్పుడు అలాంటి అపవిత్రమైన స్థితిలో వాటిని వాడుకోకూడదు. వస్త్రాల మీద బూజు వచ్చిందనుకో, ఆ బూజు పట్టిన దాన్ని వాడుతూ ఉంటే వాడుతున్న వ్యక్తులకి రోగాలు రావా? మన ఇంటిలో ఉండేటువంటి వస్తువుల మీదనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది కదా. మనం ఎందుకని మన బట్టల్ని ఉదుక్కుంటాం, శుభ్రం చేసుకుంటాం? ఎందుకు అంటే బట్టల్లో బ్యాక్టీరియా ఉంటుంది కదా, క్రిములు ఉంటాయి కదా. అలా బట్ట అనేది బూజు పట్టినప్పుడు అది ఇశ్రాయేలులకి చర్మరోగం వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే ఇశ్రాయేలులకి పరిశుభ్రత నేర్పిస్తున్నాడు. బట్టల మీద బూజు ఉన్నప్పుడు అది సెరిమోనియల్లీ అన్క్లీన్ అవుతుంది, రిచువల్లీ అన్క్లీన్ అవుతుంది. కాబట్టి ఏ బట్ట మీద అయితే బూజు వచ్చిందో దాన్ని మీరు కాల్చివేయాలి. ఆ బూజు స్ప్రెడ్ అవుతూ ఉంటే, విస్తరిస్తూ ఉంటే కాల్చివేయాలి. మనం పాత నిబంధన చదివేటప్పుడు ఇశ్రాయేలులకి బాధ వచ్చినప్పుడు, విపరీతమైన కోపం వచ్చినప్పుడు, ఆందోళనలో లేదా భయంలో వాళ్ళు తమ వస్త్రాలు చింపుకోవడం మనం చూస్తాం. ఆనాటి సంస్కృతిలో, ఆనాటి కాలంలో వస్త్రము అన్నది అరుదుగా దొరికేటువంటి వస్తువు. వస్త్రం అనేది ఖరీదైనటువంటి వస్తువు. కాబట్టి వస్త్రాలు చింపుకోవడం అంటే వాళ్ళు చాలా త్యాగం చేస్తున్నారని అర్థం, చాలా నష్టాన్ని భరిస్తున్నారని అర్థం. వస్త్రాన్ని చింపుకోవడం అంటే ఆనాటి కాలంలో చాలా త్యాగం చేస్తున్నారు, వాళ్ళు చాలా నష్టపోతున్నారు అని అర్థం. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మీ చేతిలో 5 లక్షల రూపాయల ఐఫోన్ ఉందనుకోండి, మీకెవరో ఒక సమాచారం చెప్పారు ఏదో జరిగిందని. ఆ సమాచారాన్ని వినగానే ఆ ఫ్రస్ట్రేషన్లో మీరు 5 లక్షల రూపాయల ఐఫోన్ని నేలకేసి బద్దలు కొట్టారనుకో, దాని అర్థం ఏంటంటే మీరు విన్నటువంటి సమాచారం అన్నది ఐఫోన్ కంటే విలువైంది మీ దృష్టిలో అని. అంతే కదా. 5 లక్షల రూపాయల ఐఫోన్ను ఎవరైనా నేలకేసి కొడతారా? కొట్టాడు అంటే ఈ వ్యక్తి విన్నటువంటి సమాచారం అన్నది దీనికంటే విలువైంది ఈ వ్యక్తి దృష్టిలో అని కదా. అలాగే ఇశ్రాయేలులు వారికి ఏదైనా బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో వారి వస్త్రాలు చింపుకుంటారు. వస్త్రాలు చింపుకున్నారు అంటే వస్త్రాలు అన్నవి ఆనాటి సంస్కృతిలో విలువైనవి కాబట్టి, ఖరీదైనవి కాబట్టి, అరుదైనవి కాబట్టి, దొరకవు కాబట్టి అలాంటి వస్త్రాలు చింపుకున్నారు అంటే వారి బాధ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా బైబిల్ చదివేటప్పుడు ఆనాటి పరిస్థితి ఏంటి అన్నది మనసులో పెట్టుకున్నప్పుడే అది అర్థమవుతుంది. ఇక్కడ ఇశ్రాయేలీలు వాడుతున్నటువంటి నిర్జీవ వస్తువులు అయినటువంటి చర్మంతో చేయబడినటువంటి వస్తువులు కానీ, ఉన్నితో చేయబడినటువంటి ఈ వస్త్రాలు కానీ, ఇలాంటి వాటి మీద బూజు పట్టినప్పుడు, అది పచ్చని బూజే కానీ ఎర్రని బూజే కానీ పట్టినప్పుడు, అంటే కుష్టుపొడ లాంటి అది కనిపించినప్పుడు యాజకుడు రావాలి. ఒకసారి ఆలోచించండి, యాజకుడు వచ్చి వస్త్రాన్ని చూస్తున్నాడు అంటే వస్త్రం అన్నది ఆ రోజుల్లో ఎంత విలువైందో, ఎంత ప్రాముఖ్యమైన పాత్రను పోషించిందో. మనం ముందు లేఖనాల్లో చూస్తే ఇశ్రాయేల్లో శరీరం మీద ఏదైనా చర్మ సమస్య వస్తే యాజకుని పిలిపించాలి. కుష్టుపొడ కనిపిస్తే ఇశ్రాయేలు శరీరం మీద యాజకుని పిలిపించాలి. మనిషి శరీరం మీద వచ్చినటువంటి కుష్టుపొడను చూడడానికి యాజకుడు ఎలాగైతే వస్తాడో, అలాగే వీళ్ళు వాడుతున్నటువంటి వస్త్రాల మీద పొడ వచ్చినప్పుడు కూడా యాజకుడు రావాలి. అంటే ఇశ్రాయేలీలు ఈ వస్త్రాన్ని పడేయాలి లేదా ఈ వస్త్రాన్ని కాల్చివేయాలంటే ఎంత నష్టాన్ని వాళ్ళు భరించాలో ఒకసారి ఆలోచించండి. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే దేవుడు ఇశ్రాయేలీయులు ఏం తినాలి ఏం తినకూడదని 11వ అధ్యాయంలో చెప్పాడు. 12వ అధ్యాయంలో ప్రసవించిన స్త్రీ ఎలాంటి ఆచారాల ద్వారా మరలా దేవుని సమాజంలో చేరవచ్చు, తన రక్తశుద్ధి ఎలా జరుగుతుందని 12వ అధ్యాయంలో చెప్పాడు. 13వ అధ్యాయంలో ఇశ్రాయేలు శరీరం మీద వచ్చేటువంటి చర్మ వ్యాధుల గురించి, కుష్టు వ్యాధి గురించి చెప్పాడు. అయితే 47వ వచనం నుంచి 59వ వచనం వరకు వస్త్రాల మీద కుష్టు కనిపించినప్పుడు, పొడ కనిపించినప్పుడు, బూజు కనిపించినప్పుడు అని నిర్జీవమైనటువంటి వస్త్రాల గురించి దేవుడు చెప్తున్నాడు. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే ఇశ్రాయేలీలు వాడేటువంటి నిర్జీవ వస్తువులు కూడా పవిత్రంగా ఉండాలి. దేవుడు చెప్పిన లక్షణాలు కలిగినటువంటి వస్తువులనే ఇశ్రాయేలీలు వాడాలి. మేము పేదవాళ్ళమే, మాకు బట్టలు లేవు, మేము మరలా దీన్ని ఉదుక్కొని వాడుకుంటామంటే కుదరదు. ఎందుకంటే ఇశ్రాయేలీలు దేవుని సమాజం కాబట్టి, వారి మధ్య దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు చెప్పినటువంటి వస్తువులనే వాడాలి, దేవుడు చెప్పినటువంటి పదార్థాలనే తినాలి, దేవుడు చెప్పినటువంటి విధానంలోనే ఉండాలి, దేవుడు చెప్పినట్టుగానే వీరి శరీరం ఉండాలి, దేవుడు చెప్పినట్టుగానే వీరి జీవితం ఉండాలి. క్రైస్తవులమైన మనము ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాం కదా.
ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మీదకి పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించాడు కదా. ఇక మీదటి నుంచి మనం మాకిష్టం వచ్చింది తింటాం, మాకిష్టం వచ్చింది కట్టుకుంటాం, మాకిష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాం అంటే కుదరదు. ఎందుకని ఇశ్రాయేలుల సమాజం మధ్యలో దేవుని సన్నిధి ఉంది ప్రత్యక్ష గుడారం రూపంలో. కానీ క్రైస్తవులమైన మనందరి జీవితాల్లో నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. సమాజం మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉంటేనే ఇశ్రాయేలు వారికి ఇష్టం వచ్చింది తినకూడదు, వారికి ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు, వారి సొంత పద్ధతుల్లో కాకుండా దేవుడు చెప్పినట్టుగా ఉండాలి అని అన్నప్పుడు, మరి మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు ఈ దేహమే పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం అని లేఖనాలు చెప్తూ ఉంటే మనకి ఇష్టం వచ్చిందల్లా తినడానికి మనకు స్వాతంత్రం ఉందా? మనకి ఇష్టం వచ్చిందల్లా చేయడానికి మనకు స్వాతంత్రం ఉందా? లేదు. అందుకనే పౌలు అంటాడు, మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకండి అని. మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకండి అని అంటాడు. ఇశ్రాయేలీయుడు దేవుడు చెప్పినటువంటి పని కాకుండా దేవుడు చెప్పని దాన్ని చేస్తే దేవుడు అని చంపేస్తాడు. కానీ క్రొత్త నిబంధనలో మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకండి. ఒక్కసారి మనం ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాము అంటే మనం స్వకీయ సంపాద్యం. ప్రభువైన యేసుక్రీస్తు వారికి రాజులైన యాజక సమూహం. ఆ రోజు ఇశ్రాయేలు జాతిని దేవుడు ఎలాగైతే వర్ణించాడో అదే వర్ణన్ని పేతురు తీసుకొని క్రైస్తవులకు ఆపాదిస్తున్నాడు. నిర్గమకాండం 19వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల్ని, సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలీయుల్ని అంటే ఎర్ర సముద్రాన్ని దాటించి తీసుకొని వచ్చాడు కదా, ఐగుప్తుకి వేరు చేశాడు కదా, వాళ్ళతో దేవుడు ఏమైతే చెప్పాడో అదే వర్ణన్ని అపోస్తలుడైన పేతురు క్రైస్తవులకు ఆపాదించాడు. మనం రాజులైన యాజక సమూహం అని, దేవుని సొత్తైన ప్రజలమని, స్వకీయ సంపాద్యమని, ఇలా అదే వర్ణాన్ని పేతురు మనకు వర్ణించాడు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనం ఏం తినాలో, ఏం త్రాగాలో, ఏం కట్టుకోవాలో, ఎలా ఉండాలో, ఎలా జీవించాలో ఇదంతా కూడా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం చెబుతాడో అలానే ఉండాలి తప్ప మన సొంత తీర్మానాలు, నిర్ణయాలు తీసుకునేదానికి మనకు హక్కు లేదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి, మనము విలువ పెట్టి కొనబడిన వారం కాబట్టి మన దేహముతో మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మహింపరచాలి. ఆయన ఎలా మహింపరచాలి? ఆయన మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా బ్రతకమని చెప్తున్నాడో అలా బ్రతకడం ద్వారా మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని గణపరచాలి. నేనేం చెప్తున్నాను అంటే ఇశ్రాయేలీలు వాడేటువంటి నిర్జీవ వస్తువులు సైతం దేవుడు చెప్పిన లక్షణాలు కలిగి ఉన్న వాటినే వాడాలి తప్ప దేవుడు చెప్పిన లక్షణాలకు భిన్నంగా ఉంటే వాటిని కాల్చివేయాలి. ఎంత ఖరీదైనా కాల్చివేయాలి, ఎంత లేనివాడైనా సరే వాటిని కాల్చివేయాలి. ఆ రోజుల్లో వస్త్రాలు అంటే అంత విలువైనవి, అంత నష్టాన్ని చవి చూడాలి. దేవుడు చెప్పినటువంటి లక్షణాలు వాటిలో లేకపోతే. ఇంతవరకు నేను చెప్పింది ఏంటంటే ఏ వస్త్రం మీదనైతే కుష్టు పొడ ఉంటుందో అది కాల్చివేయబడడానికి అర్హమైంది, అది కాల్చివేయబడడానికి అర్హమైంది, అంతే కదా. ఇప్పుడు యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనంలో ప్రవక్త అయిన యెషయా ఇశ్రాయేలీలు చేస్తున్నటువంటి స్వనీతి కార్యాల గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఇశ్రాయేలీల స్వనీతి కార్యాలు అంటే దేవుని నీతి మీద ఆధారపడకుండా వీరి స్వనీతి కార్యాలు ఉన్నాయి కదా, ఆ స్వనీతి కార్యాలని ప్రవక్త అయిన యెషయా ఎలా వర్ణిస్తున్నాడో చూద్దాం. దేని మనసులో పెట్టుకొని ఇశ్రాయేలీలు వాడేటువంటి వస్త్రం మీద వచ్చేటువంటి ఆ కుష్టు పొడ, ఆ బూజు దాని మీద వచ్చినప్పుడు దాన్ని కాల్చివేయాలి కదా, అది పనికిరాని వస్త్రం కదా, అపవిత్రమైన వస్త్రం కదా. ఈ వస్త్రాన్ని మనసులో పెట్టుకొని ప్రవక్త అయిన యెషయా ఇశ్రాయేలీల స్వనీతి కార్యాలని ఎలా వర్ణిస్తున్నాడో చూద్దాం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతుమే, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను. మరొకసారి చదివినిపిస్తాను. మేమందరము అపవిత్రుల వంటి వారమైతుమే, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను. ప్రవక్త యెషయా ఏమంటున్నాడు? మేమందరము అపవిత్రుల వంటి వారమైతుమే. అపవిత్రుడు అంటే ఎవరి శరీరం మీద అయితే గాయం ఉందో, స్రావం ఉందో, కుష్టు ఉందో ఆ వ్యక్తి అపవిత్రుడు కదా. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను. ఇక రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, మేమంతా అపవిత్రులవి, ఎందుకంటే మా మీద కుష్టు ఉంది, కుష్టు పొడ ఉంది. నంబర్ 2, మేము కప్పుకుని ఉన్నటువంటి నీతి క్రియలు ఎలాగున్నాయి అంటే మురికి గుడ్డ వలె ఉన్నాయి. అంటే మా వస్త్రం మీద కూడా
కుష్టుపడ వచ్చింది. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, అంటే ఇశ్రాయేలు జాతి అపవిత్రులు, అంటే అందరికీ కుష్టు వచ్చింది అని. నంబర్ 2, వాళ్ళు కప్పుకుని ఉన్నటువంటి, అంటే వాళ్ళు అపవిత్రులు అయినా సరే దేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తూ ఆచారాల్లో విధుల్లో మునిగిపోయి ఉన్నారు కదా. ప్రతివాడు అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు వ్యాధి కలిగి ఉన్నాడు. ఎక్కడ చూసినను దెబ్బలు, గాయములు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు అని ప్రతి ఇశ్రాయేలీయుడు కుష్ఠరోగి అని ప్రవక్త అయిన యెషయా వర్ణిస్తాడు కదా. అలా మేమందరము అపవిత్రుల వంటి వారమైతే, అంటే అందరూ కుష్ఠరోగంతో నిండిపోయారు మానవులు. అయినా సరే వీళ్ళు ఊరికే ఉన్నారా? మరలా వీళ్ళు స్వనీతి కార్యాలు అయితే చేస్తూనే ఉన్నారు కదా. దేవుడు ఏ ఉద్దేశంతో ఆయా ఆచారాలు, విధులు, సంస్కారాలు ఇచ్చాడో ఆ ఉద్దేశంతో కాకుండా వీరి స్వనీతిని స్థాపించాలని చేస్తున్నారు కదా. దాన్ని భక్తుడు అంటున్నాడు, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను. మేము అపవిత్రులమే, మేము కప్పుకుని ఉన్న స్వనీతి కార్యాలు కూడా మురికి గుడ్డ వలె ఆయను. ఇక్కడ స్వనీతి కార్యాలని మురికి గుడ్డతో పోలుస్తున్నాడు యెషయా. మురికి గుడ్డ అంటే లేవియకాండం 13వ అధ్యాయం 47వ వచనం నుంచి 59వ వచనంలో ఇశ్రాయేలీలు వాడేటువంటి వస్త్రం మీద కుష్టు కనిపించినప్పుడు అని అంటాడు కదా, దాన్ని కాల్చివేయాలి కదా. ఆ బట్టని మురికి బట్టతో పోలుస్తున్నాడు ఇక్కడ, మురికి గుడ్డతో పోలుస్తున్నాడు ఇక్కడ. మానవులు దేవుని నీతి మీద ఆధారపడకుండా తమ స్వనీతిని స్థాపించడానికి పూనుకుంటున్నారే, ఆ స్వనీతి కార్యాలని మురికి బట్టతో పోలుస్తున్నాడు యెషయా. ఈరోజు ప్రపంచంలో కొన్ని వేల మతాలు ఉన్నాయి. ప్రపంచంలో కొన్ని వేల మతాలు ఉన్నాయి. ఈ మతాలు ఏం చేస్తున్నాయిరా అంటే, మేము నీతివంతులమి అనేటట్టుగా వీళ్ళు చూపించుకోవడానికి మతాలు స్థాపించుకున్నారు. మేము నీతిమంతులమి, భక్తిపరులమి, మేము మంచోళ్ళమి అనేటట్టుగా వీళ్ళ స్వనీతిని స్థాపించడానికి మతాలను స్థాపించుకున్నారు తప్ప నిజంగా దేవుడు మా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు, నిజమైన దేవుడు ఎవరు, ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేటట్టుగా ప్రపంచం ఆలోచించటంలే. వారికి సంబంధించినటువంటి పద్ధతుల్ని, ఆచారాలని కల్పించుకొని స్వనీతిని స్థాపించుకుంటున్నారు. ఈ స్వనీతి అనేది మురికి గుడ్డ లాంటిది. ఇశ్రాయేలు వాడేటువంటి వస్త్రం మీద పొడ కనిపించినప్పుడు ఏం చేయాలి? దాన్ని కాల్చివేయాలి. మురికి గుడ్డ దేని పనికి వస్తుంది? కాల్చివేయబడ్డానికి పనికి వస్తుంది. అలాగే మానవుడు తన జ్ఞానం చేత, తన ఊహ చేత, తన యుక్తి చేత కల్పించుకున్నటువంటి మతాచారాలు అన్నవి నరకానికి సరిపోతాయి తప్ప పరలోకానికి సరిపోవు, అర్హత సంపాదించవు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడైనప్పుడు ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలో ఆయన చెప్పిన మార్గంలో వెళ్ళాలి తప్ప ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి పాపైన నేను నా సొంత ఆలోచనతో ఎలా వెళ్ళగలను, నా సొంత ప్రయత్నంతో ఎలా వెళ్ళగలను? రోజుకు 3 పూట్ల స్నానం చేస్తే నేను పవిత్రుని అయిపోతానా? లేకపోతే రకరకాల గ్రంథాలు చదవడం ద్వారా నేను పవిత్రుని అయిపోతానా? దాన ధర్మాలు చేయడం ద్వారా నేను పవిత్రుని అయిపోతానా? కాదు కదా. పరిశుద్ధుడైన దేవుడు ఆయనే ఒక మార్గాన్ని ఏర్పాటు చేయాలి ఆయన దగ్గరికి వెళ్ళడానికి. అంతేగాని పాపినైన నేను ఆయన దగ్గరికి నా స్వతహాగా నేను వెళ్ళలేను. నా మతం ద్వారా, నా స్వనీతి కార్యాల ద్వారా ఆయన దగ్గరికి నేను వెళ్ళలేను. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను అని యెషయా చెప్తున్నాడు. అంటే మానవుడు తనకై తాను పుట్టించుకున్నటువంటి ఈ పద్ధతులన్నీ కూడా కాల్చబడ్డాని తప్ప మరి దేనికి పనికిరావు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, అపోస్తలుడైన పౌలు ఎవరు? ఆయన బెన్యామీను గోత్రంలో పుట్టాడు. ఆయన యూదుడు, ఆయన పరిసయ్యుడు, ధర్మశాస్త్రంలో ప్రావీణ్యుడు, ఆయన మతనిష్ట కలిగిన వాడు కదా. అయినా సరే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరికి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకున్న తర్వాత ఆయన అంతకుముందు ఆచరిస్తూ వచ్చినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉచితంగా అనుగ్రహించే నీతిని రెండింటిని పోలుస్తూ ఫిలిప్పీ పత్రికలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనం వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక, నా నీతిని అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి, నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి గలవాడునై ఆయన యందు అగుపడు నిమిత్తమును అని వ్రాస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అంటే 2 నీతులు ఉన్నాయని చెప్తున్నాడు. ఒకటి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి, 2 ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో ఉచితముగా అనుగ్రహించిన నీతి. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నాకొద్దు, అది నన్ను రక్షించలేదు, అది నా స్వనీతి అవుతుంది. ధర్మశాస్త్రం పాపం అంటే ఏంటో చెబుతుంది కానీ పాపం నుంచి ఎలా బయటకు రావాలో చెప్పలేదు.
అదే ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరికి వస్తే పాపం అంటే ఏంటో తెలుస్తుంది. పాపానికి ప్రాయశ్చిత్తం ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో లభిస్తుంది. పాపం నుంచి మనం విడిపించబడతాం. పౌలు ఏమంటున్నాడు అంటే, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నాకు వద్దు, ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించే ఆ ఉచితమైన నీతి నాకు కావాలి అని అంటున్నాడు పౌలు. ఇదే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనంలో తన తోటి ఇశ్రాయేలు గురించి ఆయన బాధపడుతూ ఏమని రాస్తున్నాడు అంటే తన తోటి ఇశ్రాయేలు యేసు ప్రభువుని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు? ధర్మశాస్త్రాన్ని ఆసరా చేసుకొని. ధర్మశాస్త్రం యేసు ప్రభు వైపు చూపెడుతూ ఉంటే ధర్మశాస్త్రం ఏం చెబుతుందో అర్థం చేసుకోకుండా కేవలం ధర్మశాస్త్రాన్ని శరీర సంబంధమైన కొన్ని ఆచారాలకు ముడిపెట్టుకొని యేసు ప్రభువుని అపార్థం చేసుకుంటున్నారు. అలాంటి వారిని గురించి పౌలు బాధపడుతూ ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. 3వ వచనం 4వ వచనం చూడండి. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఇశ్రాయేలీలు భక్తి కలిగిన వాళ్ళే, దేవుని యందు ఆసక్తి కలిగిన వాళ్ళే. కాకపోతే వారి భక్తి, వారి విశ్వాసం అనేది జ్ఞానానుసారమైంది కాదు అని అంటున్నాడు. ఈరోజు మన సహోదరులు అనేక మందిని మనం చూసినప్పుడు దేవుని యందు భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, దేవుడికి లోబడుతూ ఉంటారు. కానీ వారి విశ్వాసం అన్నది జ్ఞానానుసారమైంది కాదు. ఏంటి జ్ఞానానుసారమైందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకాన్ని పంపించడం ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా మనకి ఉచితమైన నీతి లభించింది. మనం ఎన్ని కార్యాలు చేస్తే మాత్రం మనం నీతిమంతులు అవుతాం. ధర్మశాస్త్రం ఎంతసేపు ఏం చెప్తుందంటే, ఏది పాపమో ఏది పాపం కాదో చెప్తుంది అంతే. ఏది పాపమో ఏది పాపం కాదో చెబుతుంది అంతే. పాపానికి సంబంధించి బలి అర్పించే ప్రతిసారి కూడా పాపం పోయిందని కాకుండా పాప జ్ఞప్తి మరలా వస్తూ ఉంటుంది. మానవుని హృదయంలో నుండి పాపపు ఆలోచనలు ఊరినట్టుగా వస్తూనే ఉంటాయి. ఎన్ని బలులు ఇవ్వాలి? ఒక్కో పాపానికి ఒక్కో బలి అయితే ఎన్ని బలులు ఇవ్వాలి? ఎన్ని కోట్ల బలులు ఇవ్వాలి? కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ వైపు చూసినప్పుడు మన పాపాలన్నీ క్షమించబడ్డాయి అని కదా సిలువ చెప్తూ ఉన్నది. ఈరోజు అనేక మంది దేవుడు అంటే భయమే, దేవుడి మీద విశ్వాసమే, కానీ వారి భయము, వారి భక్తి అన్నది జ్ఞానానుసారమైంది కాదు. వాళ్ళు ఏదో చేస్తున్నారు కాబట్టి మంచోళ్ళు అనేటట్టుగా వాళ్ళు ఆత్మ సంతృప్తి పొందుతున్నారు తప్ప నిజంగా మా భక్తి అన్నది దేవుని సంతోషపెడుతుందా? ఈ భక్తి అనేది మాకు నీతిగా పరిణమిస్తుందా? మమ్మల్ని దేవుని దగ్గరగా చేస్తుందా అనేది ఆలోచించకుండా వారి స్వనీతితోనే సంతృప్తి చెందుతున్నారు. ఇది జ్ఞానం కాదు. దేవుడే తన నీతిని ఉచితముగా సర్వ మానవాళికి అనుగ్రహించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ ద్వారా. దీన్ని పౌలు ఏమంటున్నాడు అంటే, నాతోటి ఇశ్రాయేలీలు భక్తి కలిగిన వాళ్ళే, దేవుడంటే ఆసక్తే, కాకపోతే వారి భక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఎందుకంటే వాళ్ళు తమ స్వనీతిని స్థాపించుకుంటున్నారు, కానీ దేవుని నీతి ఏంటో వాళ్ళు వెదగటం లేదు అని అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రానికి సమాప్తి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రానికి సమాప్తి. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా ఆయన ప్రాణత్యాగాన్ని అంగీకరించిన మన యందు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చబడుతూ ఉంది. ఎవరైతే ఇప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగాన్ని అంగీకరించకుండా వారు చేస్తున్నటువంటి కొన్ని రకాల పూజా పునస్కారాలు, రకరకాల ఆచారాలు, నియమ నిష్టలు, సంప్రదాయాలు, సంస్కారాలు ఆచరిస్తూ ఇదే భక్తిని భ్రమపడుతున్నారో, తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుతున్నారో, వాళ్ళు ఏ వస్త్రం మీద అయితే కుష్టుపడు ఉందో, బూజు పట్టిందో, ఆ మురికి బట్ట అనేటువంటి మతాన్ని కప్పుకుంటున్నారు. ఈ మురికి బట్ట అనే మతము కాల్చబడ్డానికి అర్హమైంది తప్ప ఇది
దాన్ని కప్పుకున్న వ్యక్తిని రక్షించలేదు. ఎలాగైతే ఒక బట్ట మీద కుష్టుపడు వచ్చినప్పుడు, బూజు పట్టినప్పుడు దాన్ని కప్పుకుంటే ఆ వ్యక్తి కూడా చర్మ సమస్య వస్తుందో, చర్మ సంబంధమైన రోగం వస్తుందో, అలాగే దేవుడి నీతిని కాకుండా, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ ద్వారా ఈ ప్రపంచానికి అనుగ్రహించేటువంటి ఉచితమైన నీతిని కాకుండా తమ సొంత నీతి అనేటువంటి తమ మతాచారాలను ఎవరైతే కప్పుకుంటున్నారో, మతాచారం అనే మురికి బట్టను ఎవరైతే కప్పుకుంటున్నారో, ఈ మురికి బట్ట ఈ కప్పుకున్న వ్యక్తిని పవిత్రపరచలేదు. సరికదా, ఈ బట్ట ఈ వ్యక్తి ఇద్దరు నరకంలో కాల్చబడడానికి అర్హులు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని. ఎందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తుల్ని మీరు సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు? ఆ రోజు ప్రపంచంలో కానీ ఈరోజు ప్రపంచంలో కానీ మతాలు లేవా? ఆయా ప్రాంతాల్లో మతాలు లేవా? ఉన్నాయి. మరి ప్రపంచమంతా మతాలు ఉన్నప్పుడు, రకరకాల మతాలు, రకరకాల సిద్ధాంతాలు, రకరకాల ఆచారాలు, వీధులు, సంప్రదాయాలు ఏంటంటే ఉన్నప్పుడు, అందరూ తమకు తాము భక్తిపరులుగా అనుకుంటూ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తులతో ఏమన్నాడు అంటే, మీరు ప్రతి ప్రాంతానికి వెళ్ళండి, సర్వలోకానికి, సర్వ సృష్టికి వెళ్ళండి, ప్రతి ఒక్కరికి, ప్రతి మతానికి నేను వారి కోసం ప్రాణం పెట్టానని చెప్పండి. ఎవరైతే నా మరణ సమాధి పునరుద్ధానాలు నమ్మి బాప్తిసం తీసుకుంటారో వాళ్ళు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది, ఏ మతస్థుడైనా ఎవరైనా సరే అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్పాడు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మాత్రమే మనల్ని దేవుని దగ్గర తీసుకుని వెళ్ళేటువంటి ఉచితమైన నీతి. నీతి అనేది నేను సంపాదించేది కాదు, నీతి అనేది దేవుడు నాకు ఇచ్చేది. మరొకసారి, నీతి అనేది నేను సంపాదించలేను. పాపినైన నేను నీతిని ఎలా సంపాదిస్తాను? పాపినైన నేను దేన్ని ముట్టుకుంటే అది అపవిత్రం అవుతుంది. అలాంటప్పుడు నేను నీతిని సంపాదించలేను. దేవుడే నా యందు జాలిపడి దయదలిచి నాకు ఉచితంగా నీతిని అనుగ్రహిస్తా తప్ప నేను నీతిమంతుని కాదు. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం మీద ఎవరైతే విశ్వాసం ఉంచరో, బాప్తిసం తీసుకున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు నా సొంత రక్షకుడని, వారు వారి మత విశ్వాసాలు, వారి స్వనీతి కార్యాలు మురికి బట్టలు లాంటివి, అవి కాల్చబడడానికి తప్ప మరి దేనికి పనికిరావు. ఇశ్రాయేలు సమాజంలో ఒక బట్ట మీద కుష్టుపొడ కనిపిస్తే, బూజు కనిపిస్తే దాన్ని కాల్చివేయాలి, అది కాల్చబడ్డానికే అర్హమైంది. అలాగే దేవుడు మానవాళికి యేసుప్రభు శిలువ ద్వారా అందించినటువంటి నీతిని కాకుండా తమ స్వనీతి కార్యాలను నమ్ముకున్న వ్యక్తులు నరకంలో కాల్చబడ్డారు తప్ప ఇక దేనికి పనికిరారు. ప్రవక్త అయిన యెషయా 64వ అధ్యాయం 6వ వచనంలో, మేమందరము అపవిత్రులు వంటి వారమైతే మా నీతి క్రియలన్నీ మురికి బట్టల వలె ఆయను, మురికి గుడ్డల వలె ఆయను అన్నాడు కదా. దానికి పూర్తి వ్యతిరేక దిశలో అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. అంటే యెషయా చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు అని అంటున్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారినే వస్త్రంగా వర్ణిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ప్రవక్త అయిన యెషయా ఏమన్నాడు? మా నీతి క్రియలు మురికి గుడ్డల వలె అయ్యాయి, మేము అపవిత్రులమే, మేము కప్పుకున్నటువంటి మా మతాచారాలు కూడా మురికి బట్టలు, మేమిద్దరం కాల్చబడ్డానికి అర్హులమే అని ఒప్పుకున్నాడు కదా యెషయా. అయితే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈయన యూదుడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు శిలువ దగ్గరికి వచ్చిన తర్వాత ఈయన ఏమంటున్నాడు అంటే, ఎవరైతే క్రీస్తులోనికి బాప్తిసం పొందారో వాళ్ళు క్రీస్తునే ధరించుకుని ఉన్నారు, క్రీస్తునే వస్త్రంగా వర్ణిస్తున్నాడు, క్రీస్తునే ధరించుకుని ఉన్నారు అని. నేను జనవరి 31వ తారీఖు సాయంత్రం 6 గంటలకి 2011లో ప్రభువైన యేసుక్రీస్తు నా సొంత రక్షకుడని అంగీకరించి బాప్తిసం తీసుకున్నా. అంటే నేనేం చేశాను అంటే, క్రీస్తుని నా మీద ధరించుకున్నా. నాకై నేను దేవుని దగ్గరికి వెళ్ళలేను, నేను పాపిని, నేను ప్రతి విధమైన దౌష్టానికి లోబడిన వ్యక్తిని. నా ఆలోచనలు, నా చూపులు, నా మాటలు, నా జీవితం, నా సమస్తం పాపం, పాప పంకిలమైనటువంటి మానవుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళలేను. ఇలా పాపానికి లోనైనటువంటి నేను, పాప స్వభావంలో ఉన్నటువంటి నేను మంచి పనులు చేస్తున్నాను అంటే అది ఖచ్చితంగా అబద్ధమే. పాపినైన నేను ఏ కార్యాన్ని తలపెట్టినా అది కూడా అపవిత్రపరచబడతా తప్ప పవిత్రమైన దాన్ని చేయడం నాకు చేత కాదు. అయితే నేను క్రీస్తులోనికి బాప్తిసం పొందడం ద్వారా
క్రీస్తుని వస్త్రంగా నేను ధరించాను, క్రీస్తునే ధరించాను. నేను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నా వైపు చూసినప్పుడు నేను ధరించి ఉన్నటువంటి క్రీస్తు కనిపిస్తాడు ఆయనకి. క్రీస్తు కంటే నీతిమంతుడు ఈ ప్రపంచంలో ఉన్నాడా? నీతిమంతులు లేడు, ఒక్కడో లేడు, ఒక్క క్రీస్తు తప్ప కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారిని బాప్తిసం ద్వారా నేను ధరించింది వాస్తవం అయితే నేను దేవుని దగ్గర నిలబడినప్పుడు నేను కనిపించను, నేను ధరించి ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు కనిపిస్తాడు. అప్పుడు దేవుడు నన్ను అంగీకరిస్తాడు. దేన్ని బట్టి? నేను ధరించి ఉన్న క్రీస్తుని బట్టి. క్రీస్తు కంటే పరిశుద్ధుడు ఉన్నాడా? క్రీస్తు కంటే పవిత్రుడు నీతిమంతుడు ఉన్నాడా? దేవుడు క్రీస్తును మాత్రమే అంగీకరిస్తాడు. ఇదే కదా యోర్దాను నదిలో యేసుప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు పావురాకారంలో వచ్చి యేసుప్రభు మీద వాలి ఆకాశం నుండి తండ్రి అయిన దేవుడు, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అనేటువంటి శబ్దం వచ్చింది కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు దేవుడు ఆనందిస్తున్నాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని నేను బాప్తిసం ద్వారా ధరించినప్పుడు యేసుప్రభు కంటే నీతి, యేసుప్రభు కంటే పరిశుద్ధ, యేసుప్రభు కంటే దేవుని చేత అంగీకరించబడే వ్యక్తి ఎవరున్నారు? కనుక ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్తను నమ్మి బాప్తిసం తీసుకుంటారో వాళ్ళు రక్షించబడతారు. ఇదే యేసుప్రభు చెప్పింది. మీరు సర్వలోకానికి వెళ్ళండి, ప్రపంచంలో ఉన్న ప్రతి మతస్థుల దగ్గరికి వెళ్ళండి, సర్వ ప్రపంచానికి వెళ్ళండి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నేను వారి కోసం ప్రాణం పెట్టాను, సమాధి చేయబడ్డాను, తిరిగి లేచానని చెప్పండి. వారి కోసం రక్తం కార్చానని చెప్పండి. నా సిలువ దగ్గరికి వచ్చి తమ పాపాలు ఒప్పుకుంటే వారికి పాప క్షమాపణ అని చెప్పండి. ఎవరైతే ఈ సువార్తను నమ్మి బాప్తిసం తీసుకుంటారో, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నన్ను ధరించుకుంటారో వాళ్ళు దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతారు. దేవుని ఉగ్రత అంటే ఇశ్రాయేలీల వస్త్రం మీద బూజు కనిపించినప్పుడు, ఆ పొడ కనిపించినప్పుడు దాన్ని కాల్చివేయాలి. ఈ మంట అనేది ఉగ్రత కదా. మన స్వనీతి కార్యాలు అన్నవి దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించలేము. దీన్నే ఏషియా అంటాడు, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను. మురికి గుడ్డ దేని పనికి వస్తుంది? కాల్చివేయబడ్డానికి పనికి వస్తుంది. లేవియకాండం 13వ అధ్యాయం 47వ వచనం నుంచి 59వ వచనం వరకు ఇశ్రాయేలు వాడేటువంటి నిర్జీవ వస్తువులు కూడా పవిత్రంగా ఉండాలి, దేవుడు చెప్పినటువంటి లక్షణాలు కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అంటే ఇశ్రాయేలు తినే తిండి కానీ, వాళ్ళు జీవించే జీవితం కానీ, వాళ్ళ శరీరం కానీ, వాళ్ళ వస్త్రాలు కానీ దేవుడు చెప్పినట్టుగానే ఉండాలి. ఎందుకంటే దేవుడు వారిని స్వకీయ సంపాద్యంగా ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని బట్టి మనల్ని కొన్నాడు అంటే మరి మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత ప్రత్యేకంగా ఉండాలి. ప్రతి విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఎలా చూడాలనుకున్నాడో ఆయన సారూప్యతలో మనం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపులో పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఎల్లవేళలా భయం కలిగి, స్పృహ కలిగి మనం ప్రవర్తించాలి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంతోషపెడుతూ మనం బ్రతకాలి తప్ప దుఃఖపెడుతూ కాదు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు సొంత రక్షకుడు అంగీకరిస్తారో వాళ్ళు క్రీస్తును ధరించుకుని ఉన్నారు. వాళ్ళు భయపడాల్సిన అక్కర్లేదు. దేవుని ఉగ్రత నుంచి వాళ్ళు తప్పించబడతారు, రక్షించబడతారు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మతమని తమ మతాన్ని ఆధారం చేసుకొని ఆ స్వనీతి కార్యాలను ఆధారం చేసుకొని బ్రతుకుతున్నారో వాళ్ళు నరకంలో కాల్చబడ్డాను తప్ప మరి దేనికి పనికిరారు అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. నేనైతే ధన్యుడిని. ఎందుకంటే నా ప్రభువైన యేసుక్రీస్తు వారిని బాప్తిసం ద్వారా అంగీకరించిన నా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ధరించి ఉన్నాను. ఏ క్షణాన్ని మరణించినా దేవుని సన్నిధికి ధైర్యంగా వెళ్ళగలిగే భరోసా, నిశ్చయిత నాకుంది. మరి నీకుందా?